గన్ ఇరిగేషన్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, వర్షాకాలంలో చెట్లు బాగా అంటే నవ్వుతూ కనిపిస్తాయి, బాగా వికసించినట్టు ఉంటాయి. ఎందుకు? వర్షం మీద నుండి. అంటే మనకు చెట్ల మీద ఎప్పుడు డస్ట్ ఎప్పటికి ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పైనుండి పడుతుందో మాక్సిమం మనకు నైట్రోజన్ కూడా 70% నైట్రోజన్ మనకు పైన అట్మాస్ఫియర్ లో ఉంటుంది. అంటే వాటర్ పడుతున్నప్పుడు ఆ నైట్రోజన్ తో పాటు నైట్రోజన్ పట్టుకొని వస్తుంది. ఆ డస్ట్ ఏదైతే లీవ్స్ మీద ఉన్న డస్ట్ ఏదైతే పోతుందో అప్పుడు మీకు కిరణజన్య సంయోగక్రియ అనేది మంచిగా జరుగుతుంది. అప్పుడు 100%. అంటే అది లీవ్స్ కావచ్చు, దాని యొక్క ఈల్డ్ కావచ్చు, దాని యొక్క గ్రోత్ కావచ్చు, అన్ని విధాల 360 డిగ్రీలో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విధంగా మనం పైనుండి మనం వాటర్ ఇవ్వడం అనేది చాలా ఎఫెక్టివ్ మెథడ్ అది. బట్ మనకు వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, బట్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలో తీసుకున్నా కూడా మనకు రెయిన్ గన్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి మీకు ఒక 60 మీటర్ డయాలో మీకు వాటర్ కొడుతుంది. మళ్ళీ మీకు టెంపరేచర్ అనేది ఏ విధంగా రిడ్యూస్ అవుతుంది అంటే జస్ట్ ఒక 5 minutes లో మీరు యూ కెనాట్ ఇమాజిన్. ఇప్పుడు రెయిన్ గన్ ఆన్ చేసినాక ఒక 5 minutes లో ఆ విధంగా చేంజెస్ వస్తాయి మీకు. ఇప్పుడు బయట అక్కడికి ఇక్కడికి రెయిన్ గన్ ఆన్ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మీకు చాలా చేంజెస్ ఉంటాయి. అంటే మనకు అట్లా మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా మైక్రో క్లైమేట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మీకు ఆటోమేటిక్గా అన్ని నేచర్లో ఉన్న అన్ని మనకు ఇక్కడికి వచ్చేస్తాయి. బర్డ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఆ విధంగా ఇరిగేషన్ ఇది మనకు రెయిన్ గన్ ఇరిగేషన్. మనకి ఇరిగేషన్ మెథడ్లో ఇప్పుడు పెరిఫెరీ ప్లాంటేషన్ ఉంది. పెరిఫెరీ ప్లాంటేషన్లో మనకి జస్ట్ చిన్న గ్యాప్లో ఉంది. అక్కడ మనం ఏం చేస్తాము, దూరం ప్లాంట్ ఉన్నది అనుకోండి, అక్కడ ఆన్లైన్ యూజ్ చేస్తాం. ఆన్లైన్ అంటే ఒక పైప్ లైన్ లెంత్గా ఉంటుంది. అక్కడ మనం ఎక్కడైతే అవసరం ఉందో, ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడనే మనం వాటర్ ఇస్తాము. మళ్ళీ అక్కడ చెట్టు ఉంది, మళ్ళీ అక్కడ హోల్ చేసి అక్కడ వాటర్ ఇస్తాం. డ్రిప్ ఇరిగేషన్ దానిలో ఆన్లైన్ లో పెట్టేస్తాం. ఒకవేళ దగ్గర ఉంటే మనము ఇన్లైన్ పెట్టేస్తాం. ఇన్లైన్ అంటే ఆల్రెడీ దానిలో పైప్ లోనే హోల్స్ రెడీమేడ్ వచ్చేస్తాయి మనకు. 30 సెంటీ 50 సెంటీ అంటే బేస్డ్ ఆన్ మన ప్లాంట్ డిస్టెన్స్ బేస్ చేసుకుని మనం పెడతాం. ఆ విధంగా డ్రిప్ ఇరిగేషన్. మళ్ళీ ఇంకొకటి మన ట్రెడిషనల్ మెథడ్ వచ్చేసి ఫ్లడ్ ఇరిగేషన్ అంటాం. ఫ్లడ్ ఇరిగేషన్ లో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏం చేస్తున్నామంటే పెరిఫెరీ ప్లాంటేషన్ లో మనం న్యూట్రిషన్ పిట్స్, ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఇక్కడ న్యూట్రిషన్ పిట్స్. మామూలుగా వర్షం వచ్చినప్పుడు మన క్యాంపస్ నుండి వాటర్ అంతా కూడా క్యాంపస్ బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూస్తే కుంటముక్కల్లో అక్కడ బిల్డింగ్ ఉంది ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుండి పెరిఫెరీ ప్లాంటేషన్ లో ఎవ్రీ 30 మీటర్కి మనం ఒక పర్కులేషన్ న్యూట్రిషన్ పిట్ మనం అక్కడ పెట్టాము. ఎప్పుడైతే రెయిన్ వస్తుందో, రెయిన్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లో ఉన్న వాటర్ అంతా కూడా 30 మీటర్ డిస్టెన్స్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఆ పిట్లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయ్యి మనం దాంట్లో రకరకాల అంటే చార్కోల్ యూజ్ చేసినాము. మన ఇప్పుడు ఇక్కడ వీడ్స్ అన్ని తీశారు, మనం బ్రష్ కటింగ్ చేస్తున్నాము, డ్రై లీవ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఎక్కడో బయట పడేస్తున్నాం. ఆ విధంగా కాకుండా దాని లోపలనే పెట్టేస్తున్నాం. మళ్ళీ ఆటోమేటిక్ ఎప్పుడైతే వర్షం వస్తుందో వాటర్ దాంట్లోకి వెళ్ళి అవంతా కూడా లోపల మనకి ఇప్పుడు సార్ చెప్పారు ఫంగిసైడ్ అవన్నీ కూడా చెప్పారు కదా, దాంట్లో ఒక మైక్రోబియల్ కాలనీ డెవలప్ అవుతుంది. మైక్రోబియల్ కాలనీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో వర్షం వచ్చినప్పుడు ఆ న్యూట్రిషియస్ వాటర్ మొత్తము బాగా డీప్ పర్కులేషన్ జరుగుతుంది. మీరు పైనుంచి వాటర్ ఇస్తే అది కొంతవరకే వెళ్తుంది. అదే ఆ పిట్లోకి వెళ్ళింది అయితే వాటర్ మీకు చాలా రోజుల వరకు ఆ తేమను అదే విధంగా కాపాడుతుంది. మనకు చెట్లకు వచ్చేసి వాటర్ అవసరం లేదండి, చెట్లకు కావాల్సింది తేమ కావాలి. తేమ మాత్రమే కావాలి చెట్లకు. ఎప్పుడైతే దీంట్లో వాటర్ ఉంటుందో మీకు ఇరిగేషన్ చాలా తక్కువ పడుతుంది. ఈ పర్కులేషన్ పిట్స్ లేకపోతే మీకు నెంబర్ ఆఫ్ ఇరిగేషన్స్ ఎక్కువ పడతాయి. ఈ పర్కులేషన్ పిట్స్ ఉంటే మీకు అవసరం లేదు, చాలా తక్కువ పడతాయి. మైక్రోబ్స్ అడ్వాన్స్ అట్లా పెడుతున్నారు. మనకు దీనికే బడ్జెట్ చేశారండి. ఈ దృష్టిలు పెట్టుకుంటే బికాస్ సీఎం సార్ వచ్చిన టైంలో హీ వాంట్ ప్రతి స్కూల్ ఇట్లాగా ఒక రైన్ గన్ను హీ వాంటెడ్. సో ఒక్కొక్క బ్లాక్ ప్లాంటేషన్లో తప్పకుండా ఇట్లా ఉండాలి. సో దాంట్లో ఏమేమి ఛాలెంజెస్ ఉందో దాంట్లో రెక్టిఫై చేస్తాము. కొన్ని ఏరియాలో మనం బడ్జెట్ ఈ బ్లాక్ ప్లాంటేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఉంది, తర్వాత మోటార్ ఎక్కడ ఉంది నాకు తెలియదు, పైప్ లేదు, ఇట్లాగా ఛాలెంజెస్ సైట్లో వస్తుంది. అందుకే సార్ వాళ్ళు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లైన్ అప్ చేశారు. సో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో డెఫినెట్గా కోఆర్డినేషన్ చేసేసి అచీవ్ అయిపోతున్నాం. ఛాలెంజెస్ ఉంది, అచీవ్ అయిపోతుంది. బట్ ఇట్లాగా తప్పకుండా ఒక రేంజ్ కింద ఉండదంటే ఏమి బెనిఫిట్ 1 మీటర్ 2 మీటర్ పెడతారంటే ఆఫ్టర్ గ్రోత్ అయిపోయిందంటే దెన్ వేస్ట్. ఇది దృష్టిలో మనకు లాంగ్ టైంకు 10 సెకండ్ సార్ చెప్పినలాగా మనము 6 మీటర్ హైట్లో ఉన్న గాలిలో ఉన్న న్యూట్రిషన్స్ లాగుతున్నాం కింద. తర్వాత 6 మీటర్ ఉన్న హైట్లో ఉన్న ఎంటైర్ ఏరియాలో ఉన్న డస్ట్స్, హీట్ ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో ఇరిగేషన్ మాత్రం చేయలేదు. మైక్రో క్లైమేట్ ఈజ్ లాట్ ఆఫ్ మీనింగ్.
చెప్పేది సింపుల్, వినాలి కూడా సింపుల్, బట్ రియల్గా మీరు ఫీల్ చేసి ఎక్స్పీరియన్స్ చేశారంటే సర్ఫేస్ రన్ ఆఫ్ కి ఇప్పుడు బిల్డింగ్ పైన మార్నింగ్ మనకు అడిషనల్ కమిషనర్ గా సార్ చెప్పారు కదా, ఇది దానికోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, ఇది బిల్డింగ్ పైన వచ్చిన వానికి రూఫ్ టాప్ కి, ఈ సర్ఫేస్ మీద వచ్చిన వాటర్ కి, స్టామ్ వాటర్ కి మనం ఇక్కడ పంప్ పాయింట్ లోయెస్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకుని అక్కడ చిన్న పిట్ లాగా తీసుకుంటే ఇక్కడ కలెక్ట్ చేసుకుని ఇదే వాటర్ని మనం ఇరిగేషన్ కు వాడుకోవచ్చు. దీని చుట్టూ కూడా మనం ఎడ్జస్ట్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, ఇది మనకు సేఫ్టీ కోసం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే దీంట్లో వచ్చిన వాటర్ మనకు వర్షం పడ్డప్పుడు అన్ని ఆకులు అలములు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా తీసుకొని వస్తుంది. అంటే అవన్నీ కూడా మంచి న్యూట్రిషియస్ వాటర్. లేదు అంటే మనం ఇలాంటి పెట్టుకోకపోతే మన క్యాంపస్ దాటి బయటికి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ పెట్టుకోవడం వల్ల మళ్ళీ అదే న్యూట్రిషన్ మళ్ళీ మన చెట్లకు అందుతాయి. ఇవన్నీ కూడా సర్కులర్ ఎకానమీ అంటే మాక్సిమం మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఆ న్యూట్రిషన్ పిట్లో కూడా ప్రూనింగ్ చేసినవి ఎండిపోయిన ఆకులు మనం ఏం చేస్తాం, తీసి బయట పడేస్తాం. అదే పడేయకుండా మన పిట్ కనుక తీసి పెట్టుకుంటే ఆ పిట్లో వేస్తే మళ్ళీ మనకు అదే రీసైకిల్ అవుతుంది, మీకు మాన్యూర్గా యూజ్ అవుతుంది. ఆ విధంగా సెకండ్ అండి, ఇప్పుడు మనంలో 2 మాంగా దొరుకుతుంది. సో మీరు తవ్వుతారు, ఈ మట్టి తవ్వేసి రోడ్డు వేస్తున్నారు, రోడ్డు వేసి రోడ్ కూడా అయిపోతుంది, లోయెస్ట్ పాయింట్లో పాండ్ కూడా అయిపోతుంది. అర్థమైందండి? స్మార్ట్ అప్రోచ్. They have planted this Ammantarani block plantation clearly in a proper specified spacing that we have given morning, like 5 into 5 grid trees koni. They have specified this emergent large trees, medium, small trees and shrubs and herbs. In action, Sincerity in action. that what make the net zero and healthy campus project successful. సరేనా? ఒక 2-3 తరాలకు సేవ చేసే యజ్ఞం చేస్తున్నాం మనం. ఏదో మీరు ఇది చిన్నదిగా అనుకోబాకండి ప్లీజ్. దయవంచి గుండె నుంచి రావాలి మీరు చేసేది. హెడ్ హార్ట్ 2 కలిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.